ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవన్నీ నీకోసమేనా? అవును, నా కోసమే. ఆ వస్తువుల్ని వాడడం ఇంట్లో పెదనాన్నకి ఇష్టం ఉండదు. ఆ విషయం తెలుసు కదా నీకు. పెద్దనాన్నకి ఇష్టం లేకపోయినా నాకిష్టం కదా. ఇంతకు ముందు నీ ఇష్టాలు ఇక్కడ వాళ్ళకి ఇష్టం ఉండదని నీకు తెలీదా? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. హ. నేను ఈ ఇంటి కోడల్ని, శ్రీను బావకి భార్యని. నా ఇష్టాలు నాకుంటాయి. అయినా ఈ విషయాలన్నీ నీకెందుకు? తీసుకొచ్చాక ఇబ్బంది పడ్డం ఎందుకు అని ముందే చెప్తున్నాను. హే, ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? అవన్నీ వాడకూడదు అంటే నువ్వు ఫోన్ వాడడం లేదా? ల్యాప్టాప్ వాడడం లేదా? నువ్వు వాడొచ్చు కానీ నేను వాడితే తప్ప? నువ్వే చెప్పావు కదా నేను ఇంటి కోడల్ని అని. ఈ ఇంటి కోడలిగా ఈ ఇంట్లో వాళ్ళు ఏ పద్ధతులు పాటిస్తారో అవి నువ్వు పాటించాలి. నేనంటే బయటి దాన్ని కాబట్టి పెదనాన్న విషయంలో ఏమీ పట్టించుకోలేదు. కానీ నువ్వు వేరు కదా. పెద్దమ్మ చెప్పింది, ఇష్టమైన వాళ్ళ కోసం ఇంటి పేరునే మార్చుకుంటాం, ఇష్టాలని మార్చుకుంటామని. అది నిజం. ఒక ఇంటికి కోడలిగా వచ్చాక ఆ ఇంటి పేరునే కాదు, పద్ధతులు కూడా తీసుకోవాలి. అది మర్చిపోయి నువ్వు ఇలా నీ ఇష్టాలు అంటే పెదనాన్న ఒప్పుకోరు. పైగా శ్రీను నీ విషయంలో కొంచెం సీరియస్గా ఉంటున్నాడు. తనని మైండ్లో పెట్టుకో. శ్రీను బావ అలా ఉండడానికి కారణం నువ్వు. నువ్వు ఇల్లు వదిలి నీ అమెరికాకి నువ్వు వెళ్ళిపోతే నా బావ నన్ను బాగా చూసుకుంటాడు. చారు, చెప్పింది అర్థం చేసుకో. దీనివల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. వాటి వలన నువ్వు మరీ ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదని నేను చెప్తున్నాను. అర్థం చేసుకో. నేనేం చేయాలో ఎలా ఉండాలో నాకు తెలుసు. నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఏంటాద్యా? ఉగాది సారే అని టీవీ, ఫ్రిడ్జ్ ఏవేవో తెప్పించుకుంటుంది. అవును, తెచ్చుకుంటున్నాను. నా ఇష్టం అని చెప్పాను కదా. సరే సరే, నీ ఇష్టం చారు. నీకు ఇష్టం వచ్చినట్టే తెప్పించుకో. రామా, ఏంటి నువ్వు కూడా? తన ఇష్టం అంటుంది కదా, తెచ్చుకో నువ్వు. మనకెందుకు? పద, కాలేజ్కి టైం అవుతుంది. అది కాదు రామా. నువ్వు రా ఆద్య. ఏంటి రామా, ఆ వస్తువులన్నీ పెదనాన్నకి ఇష్టం ఉండదు కదా. అవన్నీ తీసుకొస్తే పెదనాన్న ఎంత సీరియస్ అవుతారో తెలుసా? అవ్వాలి, అందుకే తెచ్చుకోమంటున్నాను. నా కొడలు అంటూ మా అత్తయ్య నెత్తి మీద పెట్టుకుంది కదా. మా అత్తయ్యకి అర్థం కావాలంటే చారు అస్సారి తెప్పించుకోవాలి. అప్పుడు నాన్న చేయాల్సింది చేస్తారు. నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకు. పదా, మనం కాలేజ్కి వెళ్ళాలి. లవ్ ఫెయిల్ అయ్యాక కూడా కాలేజ్కి వస్తావని ఎలా అనుకుంటా? మీ సీను బావని ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు. మధ్యలో ఎవరో వచ్చి మీ బావని ఎగురేసుకుని వెళ్ళిపోయాక ఆ బాధలో ఆడపిల్లవి కాబట్టి బార్కెళ్ళలేక ఎటో వెళ్ళిపోయావు అనుకున్నాం. ఈ విషయం తెలిసిన రోజు నుంచి మాకు నీదే టాపిక్. కాలేజ్ అయిపోయాక ఇంటికెళ్ళి ఫోన్ చేసుకొని మరి మాట్లాడుకున్నాం. అంతగా మాట్లాడుకునే అవకాశం ఇచ్చావు మాకు. అవును, లవ్ ఫెయిల్ అయితే ఇక్కడేదో నొప్పిగా ఉంటుంది, పిచ్చి పట్టినట్టుంటుంది అంటారే.
మరి నువ్వేంటి ఏ ఫీలింగ్ లేకుండా కాలేజ్కి వచ్చావు? అంటే అంత సిన్సియర్ లవ్ కాదేమో, అందుకే లైట్ తీసుకుంది. ఆపుతారా? ఏంటి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం మీకు సరదాగా ఉందా? ఏం తెలుసు మీకు? ఏం తెలిసి మాట్లాడుతున్నారు? మా బావతో పెళ్లి జరగలేదంటే అందుకు 100 కారణాలున్నాయి. అది లవ్ ఫెయిల్యూర్ అని మీరెలా డిసైడ్ అవుతారు? ప్రేమలో ఫెయిల్ అయితే బాధపడాలి, ఎటైనా వెళ్ళిపోవాలని, పిచ్చి పట్టాలని ఎక్కడైనా రాసిపెట్టుందా ఏంటి? ప్రేమలో గెలిచిన వాళ్లే పెళ్లి దగ్గర ఓడిపోతూ ఉంటారు. అది లవ్ ఫెయిల్యూర్ కాదు. ఆద్య మా బావని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. అది జరగలేదు. ఆ విషయం తెలిసినప్పుడు గంటలు గంటలు అదే టాపిక్ ని కబుర్లు చెప్పుకుంటూ సునకానందం పొందడం కాదు. రామలక్ష్మి, ఏంటి కోపం వచ్చిందా? మమ్మల్ని అంటే మా కోపం రాదా? కాలేజ్లో ఇద్దరు ప్రేమించుకున్నారు అంటే వాళ్ళకందరూ సపోర్ట్ చేస్తారు. వాళ్ళిద్దరిని గొప్పగా చూస్తారు. వాళ్ళ పెళ్లికి ఎవరైనా అడ్డొస్తే స్టూడెంట్స్ పెళ్లి పెద్దలయ్యి వాళ్ళ పెళ్లి జరిపిస్తారు. అలాంటిది మా బావతో పెళ్లి జరగలేదని ఆద్య బాధపడకపోయినా మీరు బాధపడేలా చేస్తారా? చూడండి, ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా వాగారంటే మాటలుండవు. జాగ్రత్త, వెళ్ళండి. రమా, ఇది నువ్వేనా? ఏంటి అలా రెచ్చిపోయావు? అసలు నువ్వేనా? ఎవరైనా గట్టిగా మాట్లాడితేనే భయపడిపోయేదానివి, అలాంటిది వాళ్ళిద్దరికి దడ పుట్టించావు. నువ్వంత ధైర్యంగా మాట్లాడుతుంటే మా రామయ్యనా మాట్లాడింది అనిపించింది. ఏ ఈ ధైర్యం నువ్విచ్చిందే, ఈ మార్పు నువ్వు తెచ్చిందే. నువ్విచ్చిన ధైర్యాన్ని నీకోసం వాడకపోతే ఇంకెవరి కోసం వాడతాను చెప్పు? నీలో ఇంత మార్పు రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నువ్వలా వాళ్ళ మీద అరుస్తుంటే నాకు చాలా భయమేసిందే. ఇంక వాళ్ళ పరిస్థితి చెప్పాలా? ఈ దెబ్బకి ఇంకొకసారి ఆద్య కాదు, కాలేజీలో ఇంకెవ్వరి జోలికి వెళ్లరు. మరి నా అధ్యనంటే ఊరుకుంటానా? కొట్టడం బాగుండదని వదిలేశాను, లేదంటే కాలేజ్ అంతా పరిగెత్తించి కొట్టేదాన్ని. ఆ చాలే, ఈ యాక్షన్ ఎపిసోడ్కే మాకు మతిపోయింది. ఇక నువ్వు కొడతానంటే కళ్ళు తిరిగి పడిపోతాను. సరే పదండి, టైం అవుతోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.